రావాలి, ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటి వాళ్ళను. ఇవి ఘోరమైన యాక్సిడెంట్లు. మీరు కనీసం ఆ ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు గట్టిగా రైల్వే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇస్తారు, గా మాత్రం కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇదివరకు నిజామాబాద్లో రైలు పోయే దగ్గర భూములు పోతే వాళ్ళ కోసం అప్పుడు మేము మాట్లాడినాం, ఇప్పించుకోగలిగినాం కాంపన్సేషన్. ఆ మాత్రం బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణం, అన్యాయం. దీని మీద చాలా బలంగా మరి పోరాటం చేయాలి. మీరు రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి, మీరు ఇచ్చుడు కాదు, రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి. అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించి చూసుకున్నట్టయితే రెండో విడత పంపిణీ కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డీడీలు కట్టించుకున్నారు, ఇంతవరకు కట్టింది ఆ గవర్నమెంట్లో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళే, కానీ ఇంతవరకు గొర్రెలు ఇస్తలేరు. ప్రాబ్లం ఏంటంటే మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు పెద్ద రేవంత్ రెడ్డి గారి లెక్క ధనవంతులు ఉండరు కాబట్టి వాళ్ళు మిత్తిలకు తెచ్చుకుంటారు, అక్కడిక్కడ అప్పులకు తెచ్చుకుంటారు, తెచ్చుకొని డీడీలు కట్టుకున్నారు. మరి ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళు అవుతుంది ఇవ్వకపోయేసరికి అప్పులు వడ్డీలు మీద పడి ఇబ్బంది అవుతుంది. తక్షణమే మీరు గొర్రెలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇక చాలా సమస్యలు ఇచ్చిండు మా సంపత్ భాయ్, కానీ ఇక ఈ సమస్యలన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఇక్కడనే సాయంత్రం అవుతుంది. ఓవరాల్గా ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మా జాగృతి జనం బాటలో, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి జాగృతి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం, ప్రభుత్వాల దృష్టికి ఆ సమస్యలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇరిగేషన్ లాంటివి అయితేనేమో వాటిని వేరే రకంగా అప్రోచ్ చేస్తున్నాం, తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను ఒక రకంగా అప్రోచ్ చేస్తున్నాం, ఇమీడియట్గా మా చేతనైనంత సాయం చేసే దగ్గర మా చేతనైనంత సాయం చేస్తున్నాం. బట్ అల్టిమేట్గా ప్రతి 5 జిల్లాలకు ఒకసారి మాత్రం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఇస్తాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్తాం, ఎక్కడైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి కామారెడ్డి జిల్లాలో నిన్న అపురూపమైనటువంటి స్పందన లభించింది. లింగంపేట ప్రత్యేకించి మా సంపత్ భాయ్ వాళ్ళ సొంత ఊరు, అక్కడ పెద్ద ఎత్తున బోనాలతోని ఎదుర్కొని మా ఆడబిడ్డలు గంటలు నిలబడి స్వాగతం పలికిండ్రు, వారందరికీ ధన్యవాదాలు. బైక్ ర్యాలీతో మా యువ మిత్రులు ఉత్సాహంగా సాగిండ్రు. ఆటోకి సంబంధించి ఆటో మొత్తం జాగృతి వాళ్ళ ఆటో జాగృతి యూనియన్ నుంచి అల్తాఫ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ చేసిండ్రు. ఆటోలలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఖచ్చితంగా ఆటో వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు పెట్టాలి, 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో సంవత్సరానికి అది ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైనటువంటి అంశాలను టచ్ చేసుకుంటూ మా పర్యటన సాగుతూ ఉన్నది. ఇంకా సగం పొద్దున్న ఇవ్వాలి కామారెడ్డి అంతా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వీటి గురించి మళ్ళొక సందర్భంలో కూడా చెప్పడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, ప్యాకేజ్ 22 కింద ఫస్ట్ మేము ఎంపీగా అయిన తర్వాత ప్యాకేజ్ 21, 22 డిజైన్ చేసినప్పుడు 21 డిజైన్ ఒకలాగా ఉండే, 22కి వచ్చేటప్పటికి కాలువల డిజైన్ పెట్టినప్పుడు 1000 ఎకరాల భూమి పోతుంది అని చెప్పి రైతులు చెప్తే ఒక 2 సంవత్సరాలు లేట్ చేసినాం, కానీ ఆ డిజైన్ను మార్పిచ్చి మేము పైప్డ్ వాటర్ సప్లై అని చెప్పి పెట్టడం జరిగింది. డబ్బులు ఎక్కువైనా సరే కేసీఆర్ గారిని ఒప్పించి ఆనాడు పైప్డ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా బాధ్యత మేము ఏదైతే రైతులు మాకు చెప్పినరో దాన్ని మార్పించి కాలువల నుంచి కెనాల్ నుంచి పైప్డ్ వాటర్ సప్లైకి మార్చినాం. సో భూమి అక్విజిషన్ అన్నది ల్యాండ్ అక్విజిషన్ తక్కువ చేసినాం, కానీ మేము తక్కువ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు, కొనసాగుతున్నటువంటి తప్పు, అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నా, వాస్తవం ఏంటి అంటే కఠోర సత్యం ఏంటంటే పని జరగలేదు, కాళేశ్వరం నీళ్లు కామారెడ్డికి రాలేదు, కామారెడ్డి జిల్లాకు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఏదైతే ప్రాజెక్టులు ఒక ప్రభుత్వం మొదలుపెట్టిందో ఇంకొక ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలి. కొనసాగించకుంటే ఇక్కడ ఆయన ఇక్కడ తవ్విండు నేను ఇంకో దగ్గర తవ్వుతా అంటే ఇక తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చేది ఎప్పుడు, కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఈ ప్రభుత్వం కాళేశ్వరం కొనసాగించదలుచుకోకపోతే కామారెడ్డి ప్రజలకు ఇంకేదన్నా పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకుంటే, లేదా కాళేశ్వరం పనులు మూసేస్తాం అనుకుంటే అదన్నా వాళ్ళు చెప్పాలి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కేసీఆర్ని తిడతామంటే ఎట్లా? అది కాదు, కేసీఆర్ని తిట్టగాడు తిట్టిరు, అయిపోయింది, ప్రజలు ఓడగొట్టేసారు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కామారెడ్డిలో ఉన్నది, ముందట్టుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ విషయం వాళ్ళు చెప్తలేరు. దయచేసి మీరు వారిని కూడా నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒకటన్నా అన్ఫార్చునేట్లీ బీసీపీల కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం,
వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఒక్క లెటర్ ఏక్ भी खत आपको नहीं दिखता साहब, इन्हों जाके मोदी साहब से पूछे कि 42% रिजर्वेशन पास करा दो बोल के, एक भी खत नहीं दिखता आपको. ఒక్కటంటే ఒక లెటర్ రాయలే ఆయన. అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతానన్నారు, తీసుకుపోలేదు. ఒక 2 సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు. దానికి రాహుల్ గాంధీ రాలే, ఇంకోళ్ళు రాలే, వీళ్ళే పోయినారు, వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు, వాపస్ వచ్చారు తప్పితే దాంతో నెట్ రిజల్ట్ 0. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు? ఏం అవసరం ఉన్నది మీకు? జయలలిత గారు తమిళనాడులో 9 ఏళ్ళు ఆపిన ఎన్నికలు, ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలకు, అక్కడ బీసీలకు వచ్చింది, ఎంబీసీలకు వచ్చింది. మరి ఇవాళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది, అందరు మొత్తుకుంటున్నారు, మాకు కావాలని కోరుతున్నప్పుడు వీళ్ళకంతా హడావుడేముంది? పోనీ కేంద్రం నుంచి నిధులు రావంటే మీరు ఏదైనా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా. పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, ఇక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, అక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, ఎందుకు ఆగుతాయి నిధుల ఫ్లో? మీరు చాలా అప్పులన్నీ కూడా మేము మాడిఫై చేసి వాటిని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం మన గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి ఇది చేయండి. ఎందుకు చేయరు? అంటే మీ మైండ్లో, మీ మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశమే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉంటే ఇంత తొందరపడి ఎన్నికలు పెట్టరు. ఓకే ఠీకే, 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీసీ బిడ్డకి ఇస్తే బీఆర్ఎస్ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? బీజేపీ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? సో అంటే ఏందన్నట్టు, వీళ్ళు ఇచ్చినట్టు చేయాలి, ఓడగొట్టినట్టు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి అది ముందు నుండి ఉన్న అలవాటే. ఏం చేసిండ్రు? పోయిన ఎన్నికల బీసీ డిక్లరేషన్ ఇక్కడ చేసిర్రు, కానీ జిల్లా మొత్తంలో ఒక బీసీకి ఇవ్వలే. మొత్తం రాష్ట్రంలో ఒక పద్మశాలికి ఇస్తే ఎక్కడ ఇచ్చారు? చార్మినార్ కాడ ఇచ్చారు, పత్తర్గట్టి అదేదో కాన్స్టిట్యున్సీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో. ఆడ బ్రహ్మదేవుడు కూడా గెలవాడు ఆడ ఎంఐఎం మీద, ఆడ తీసుకుపోయి పద్మశాలిలకు ఇచ్చిండ్రు, ఆయన ఓడగొట్టేసి. అంటే ప్రాబ్లం ఏంది అని అంటే, ఎక్కడైతే ఓడగొట్టాలో అక్కడ ఇచ్చినట్టు చేస్తారు అన్నట్టు, కానీ లాభం రాకుండా చేస్తారు. సో ఇవాళ నిజంగా కూడా పోనీ మీరు 42% ఏ ఊర్లలో ఇస్తారో అన్ని పార్టీలు చెప్పండి, అన్ని పార్టీలు మేము అదే ఊర్లో బీసీలకు ఇస్తామని చెప్పండి. సాధ్యమవుతుందా? కాదు కదా. కానప్పుడు ఎందుకు మోసం చేయాలి? ఇందులో అందరికన్నా పెద్ద ద్రోహి బీజేపీ పార్టీ, వాళ్ళని కూడా మేము నిలదీస్తాం. రెండవ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము నిలదీస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి చాలా కొట్లాడినాం బ్రదర్, మీరు కూడా చూసారు. కౌన్సిల్లో కూడా బలంగా వాదనలు వినిపిస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మేము పాతది కొత్తది అన్నీ కలిపి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ క్లారిటీగా ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే కాలేజ్ యాజమాన్యాలు మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తామన్నారు. అంటే మొన్న 300-600 కోట్లు ఇచ్చినట్టున్నారు. కానీ ఆ పాలసీ వల్ల నేను నిజంగా బాధతో చెప్తున్నాను, ఇలా పాలిటిక్స్ ఏం లేదు, హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్లలు. ఫీ రీఎంబర్స్మెంట్ ఫెయిల్ అయితే హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్లలు. పాపం డిగ్రీ దాకా చదువుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇయర్నో సెకండ్ ఇయర్నో ఫీజు కట్టకపోతే ఆడపిల్లలకి ఎవరు ఫీజులు కట్టరు, మగపిల్లలకైతే ఇల్లమ్మన్న ఫీజులు కడతారు. కానీ ఈ పాపం, ఈ ఉసురు మాత్రం ముఖ్యమంత్రి గారికి తగలకుండా పోదు. థ్యాంక్ యూ. అంటే నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి, దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది.